హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇవాళ అయితే మేము మా హస్బెండ్తో కలిసి సరదాగా అయితే బయటికి వెళ్తున్నాం. బయటికి అంటే మూవీ ప్లాన్ మీద అయితే వెళ్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. మూవీ చూడలేదు, సంక్రాంతిలో కుదరలేదు, ఈయన రాలేకపోవడం వల్ల. సో అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఇదైతే ఆత్రేయపురం రోడ్ తెలిసిపోతుంది కదా పూతరేకుల షాప్స్ చూస్తుంటే. అండ్ మేమైతే నెక్స్ట్ బేకరీ లాగే. మా ఆయన అయితే చూసారు, రావద్దని చెప్తున్నారు నన్ను, అన్నీ కొనేస్తానని. ఏం కొంటాను, ఏదో తినేదే కదా. అండ్ నెక్స్ట్ అయితే అక్షర థియేటర్కి అయితే వచ్చేసాము. ఈ థియేటర్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నేను సెకండ్ టైం వచ్చాను. ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి వచ్చాను. ఇది సెకండ్ టైం మా రన్వితతో కలిసి వచ్చాము. మా రన్విత అయితే మెట్లు అదే ఎక్కేస్తానని దింపామంది. అని చెప్పాను కదా, లుక్ మంచి క్లాసీగా ఉంది. అంటే కొంచెం రాయల్గా క్లాసీగా బాగుంది. థియేటర్ లోపల కూడా సెట్టింగ్ అంతా కూడా నైస్, కూల్గా ఉంది. అండ్ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా రన్విత అయితే సెకండ్ టైం వచ్చాము మేము. పుష్ప అయితే కొంచెం ఎక్కువ సౌండ్స్ వల్ల కొంచెం ఏడ్చింది. మరి దీనికి ఏం చేస్తుందో చూడాలి. అండ్ గోదావరి గట్టు సాంగ్ అయితే వస్తుంది. మా రన్వితకి ఇష్టం కదా, సో ఎంజాయ్ చేసుకుని చూసేయండి. నెక్స్ట్ ఇంటర్వెల్లో అయితే మా హస్బెండ్ అయితే స్నాక్స్ తింటున్నారు. అండ్ మా రన్విత పడుకుంటుంది పాప. మా రన్వితకి ఇష్టం ఈ సాంగ్, బట్ పడుకుంది. అండ్ నెక్స్ట్ మూవీ అయితే అయిపోయింది. నాకైతే సూపర్గా నచ్చింది. నెక్స్ట్ భాస్కర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మా ఇద్దరికి. అండ్ తినేసాము. ఇంకా ఏం తిన్నారు, నేను తినలేదని వెయిట్ చేస్తున్నారు. మరి అనిత అయితే ఎంజాయ్ చేస్తుంది. అదైతే ఉల్లి చట్నీ తింది. ఉల్లి చట్నీ ఒకటి ప్లైన్ తింది. అండ్ రెస్టారెంట్ అయిపోయాక అయితే రావులపాలెంలో రైతు బజార్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ కూరగాయలు అయితే వేరుతున్నారు, నాకైతే రాదు. ఆయన ఏరేసారు, ఎంత తీసుకున్నారు. అండ్ ఇంటికి అయితే వచ్చేసాం జాయిగా. అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే తింటున్నాం, మిరపకాయ బజ్జీ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.